రాసిన పత్రిక. పండబెట్టకూడదమ్మా, పడుకోకుండా మంచం మీద పడుకుంటావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అయిపోయింది. 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. పైన మనం చూస్తే 13వ వచనములో భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమించబడినవి, దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. ఈ దేహము ఎవరి కోసం అంట? ప్రభు కోసం అనమాట. ఈ దేహం ఎవరి కోసం? ప్రభు కోసం. అన్నం ఎందుకు ఉంది అంటే చెప్తున్నాడు అక్కడ. అన్నం ఆహారం దేనికోసము? కడుపు కోసం. కడుపు ఎందుకుంది? ఆహారం కోసం. చూడండి అక్కడ బాగా పౌలు గారు చెప్తున్నాడు, అన్నము కడుపుకు కావాలా, కడుపుకు అన్నం కావాలా. అన్నం దేనికి ఉపయోగపడాలా? కడుపుకు ఉపయోగపడాలా. అవి నాశనం అయిపోతాయి. కానీ కంటున్నాడు, మీ దేహము ప్రభు నిమిత్తమే. ఈ దేహము మనం అంటే చాలామంది అంటారు, ఏమంటారు, దేవుడు మన హృదయం అడుగుతాడు కానీ శరీరం అడగడు కదా అంటారు. దేవుడు మన హృదయమే అడిగేది కానీ శరీరం కాదు కదా అంటారు. కానీ దేహము ప్రభు నిమిత్తం అన్నమాట. ఈ దేహము ప్రభు కోసమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుణ్ణి మహిమపరచాలంట. అలా పక్కన 3వ అధ్యాయము 16వ వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుని వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై. హల్లెలూయా. ఎవరం మనము? దేవుని ఆలయం అంటున్నాడు. చూడు, మనం ఒక పాపం, మనలో పాపం ఉంది. ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషము, అవిధేయత ఎన్నో ఉన్నాయి మన హృదయంలో, మన దేహంలో. మన దేహం అపవిత్రపరచబడింది, మన హృదయం అపవిత్రపరచబడింది. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు ఎంత ఒక పాపాత్మకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చినాడు చూడండి. ఒక వ్యభిచారము చేసే పట్టబడిన స్త్రీ రాళ్లతో కొడుతుంటే ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో నేను నీ పాపములు క్షమించబడిన, నీకు శిక్ష లేదంటున్నాను అన్నమాట. ఒక భయంకర పాపం చేసిన స్త్రీకి, వ్యభిచారం చేసి చేత పట్టబడిన స్త్రీని దేవుడు ఎంత క్షమించినట్టు తెలిసిన? అందరూ రాళ్ళు పట్టుకొని రాళ్ళు ధర్మశాస్త్రం, అది చట్టం అన్నమాట. ఆ రోజులలో ఎవరైనా పాపం చేస్తే పట్టబడితే రాళ్ళతో కొట్టేవాళ్ళు. అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కొడదామా, ఎప్పుడెప్పుడు తలకి కొడదామా, ఎప్పుడెప్పుడు ముఖానికి కొడదామా, ఎప్పుడెప్పుడు తల పగిలిపోయి ఆమె చచ్చిపోవాలని అందరూ కూడా కొన్ని వందల మంది అక్కడ దేవుని యేసుప్రభు దగ్గరికి వచ్చినారన్నమాట. శిక్షించడానికి వచ్చినారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడెప్పుడు చంపి భూస్థాపన చేద్దామా, ఈ భూమి మీద మన ఊర్లో పాపం లేకుండా అని ఆమెను శిక్షించాలి అందరూ వచ్చినారు. కానీ ఒక్కడే శిక్ష తప్పించినాడు. ఎవరు? యేసు ప్రభు ఒక్కడే శిక్ష తప్పించినాడు. అంతమంది కూడా ఒక్క రాయి వేయడానికి సాహసం లేకుండా చేసిన వాడు యేసు ప్రభు. ఎంతమంది వందల మంది కూడా వచ్చి సాహసం చేసినారు కొట్టడానికి. అయితే ఆయన రాళ్లతో కొట్టలేదు, ఆయన ఏమనలేదు. కానీ ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, మీరు రాయేయండి, మీలో పాపం లేకపోతే రాయేయండి అన్నప్పుడు ఆ మాట చేత వాళ్ళు గుచ్చబడినారన్నమాట. ఇక్కడ వాక్యములది, వారు గుచ్చబడిన వారి గుండెలో ఎవరు బాధ పెట్టిన వాళ్ళ హృదయంలో ఒక బాణం కుచ్చుకుపోయింది. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయినప్పుడు ఆ మాట వాళ్ళ గుండెలలో పడి ఒక్కొక్క రాయి చేతిలో ఆటోమేటిక్గా రాళ్ళు కింద పడిపోయినారు అన్నమాట. రాళ్ళు కింద పడిపోతేనే అందరూ వెళ్ళిపోయినారు. ఆమె దగ్గర చూడడానికి కూడా శక్తి లేదు వాళ్ళకు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా ఎవరిని శిక్షించదంటే, లేదయ్యా ఆమె అనుకున్నది ఈయన అన్ని రాళ్ళతో ఈయన కొడతాడేమనుకున్నది. నేను కూడా
నిన్ను శిక్షించానమ్మా అని చెప్పినప్పుడు ఆమెకు ఎనలేని సంతోషం, ఒక పాపాత్మురాలు. కారణము ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర దేవుని దయ, కృప ఉందన్నమాట. ఆ కృపనే మనిషిని రక్షించేదన్నమాట. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని కృప రక్షిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి లేకపోయినా పర్లేదు, ఆయన కృప. అన్ని డబ్బు కంటే దేవుని కృప, మరి తర్వాత ఆస్తి కంటే దేవుని కృప అన్నమాట. అన్నిటికంటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే నీ కృప నాకు కావాలయ్యా, నీకు కృప నాకు కావాలా. పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు, అయ్యా నాకు చాలా బాధ ఉందయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, నా శరీరంలో ముళ్ళుందయ్యా, ముళ్ళుందయ్యా. ముళ్ళు అంటే ఆయన ముళ్ళు గురించి అడగలేదు, నా కృప నీకు చాలన్నాడు. నా కృప నీకు చాలు, నాకు అంత బాధ పెడుతుందయ్యా శరీరంలో, నా అనారోగ్యము ముళ్ళు అంటే నా కృప నీకు చాలు అంటే ఆ కృపనే నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ కృపనే నిన్ను కాపాడుతుంది. ఇక్కడ ఏమంటాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే దేవుని దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకోవాలంటారు, కానీ ఇక్కడ విలువ పెట్టని ఏ వస్తువు రాదన్నమాట. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ వస్తువు కూడా విలువ పెట్టండి అది మనకు దక్కదు. ఎంత విలువ ఉంటే అది కొన్ని డబ్బు ఇస్తేనే వాళ్ళు ఇచ్చేది మనకు. షాపులు కానీ, సరుకు కానీ, కిరాణం కానీ ఏది కొనాలన్నా కూడా మనము వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా తీసుకుంటే అది అన్యాయం అవుతుంది అనమాట. వెల ఇవ్వకుండా దేవుడు ఎవరికైనా దీవిస్తే దేవుడు అన్యాయస్తుడు అనమాట. ఏ వెల లేకుండా ఇచ్చేది దేవుడు అన్యాయస్తుడు అనమాట. దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు, మనం ఏం చేయాలా? వెల చెల్లించాలన్నమాట. వెల మన కొరకు ఆయన చెల్లించినాడు, మనమేం వెల చెల్లించాలా? మనము ఏం వెల చెల్లించాలా? డబ్బా కాదు. ఆయన అంటాడు, ఇదిగో దీనులను ఆయన రక్షించేవాడిగా ఉంటున్నాడు. మనలో దీనత్వం ఉండాలి, మనలో తగ్గింపు ఉండాలి. ఆ వెల ఏ ప్రార్థన చేయకుండా మనం ఏ రాదనమాట. ఒక ఆమె 18 ఏళ్ళ మంచి ఉంది, ఎక్కడో నడుము వంగిపోయిన స్త్రీ. ఆమె ఏం చేసింది? ఇంట్లో ఉండి దేవుడు నన్ను చూడ్డా, దేవుడు నన్ను కనుకరించడా, దేవుడిని బాగు చెనకలేవే. ఆమె ప్రార్థనకి వెళ్ళింది అనమాట. ఒక్కరోజు కాదు, 18 సంవత్సరాలు వెళ్ళింది ప్రార్థనకు. 18 సంవత్సరాలు నడుము వంగిపోయింది, అసలు నెయ్యనికి చేత కదా ఆమెకు. 18 ఏళ్ళు ఆమె ప్రార్థనకు పోయిందనమాట. వెల చెల్లించింది. ఏ వెల చెల్లించకుండా మనము అద్భుతాలు మనం చూడలేమని జ్ఞాపకం చేసుకోవాలి. వెల చెల్లించేది నీకు ఏది రాదన్నమాట. వెల చెల్లించేది ఏది కూడా నీకు దక్కదన్నమాట. కాబట్టి మన జీవితంలో మన దేహంతో వెల చెల్లించకపోతే మనకు ఏది దక్కదు. కాబట్టి మన దేహము దేని కొరకంటే మన దేహము అన్నము కడుపు కొరకుంది, కడుపు అన్నం కొరకుంది. అట్లాగే మన దేహం ఎవరి కోసం ఉంది? ప్రభు కొరకు ఉన్నమాట. మన దేహము ప్రభు కోసం ఉన్నది. ప్రభు ఎవరి కోసం ఉన్నాడు? మన దేహం కోసం అన్నమాట. ఆయన అంటాడు, సంఘములకు శిరస్సు క్రీస్తే, మీరు ఆయన శరీరం అన్నమాట. మన కొరకు ఆయన ఉన్నాడనమాట. ఆయన మన కొరకు, మనం ఎవరి కొరకు ఉండాలా? మనము దేవుని కొరకు. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇది అన్నము కడుపుకు ఎలాగ సంబంధం ఉందో దేవునికి ఈ దేహానికి సంబంధం. అందరూ అంటారు, అయ్యా దేవుడు ఈ దేహంతో ఏం చేసినా పర్లేదు, మన హృదయం బాగుంటుంది. హృదయం బాగుండదు. ఎందుకంటే ఈ శరీరానికి పోరాటం ఎప్పుడు అనమాట. శరీర కార్యాలకు ఆత్మకు పోరాటం, ప్రతిరోజు పోరాటమే. అందుకే యోబు గ్రంథంలో 7వ అధ్యాయం, మన భూమి మీద ఎప్పుడు యుద్ధమేనంట, సుఖం లేదంట. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ భూమి మీద నరల కాలము, యుద్ధ కాలము, వారి దినములు కూలి వారి దినములు వంటివి. మనము కూలికి వచ్చిన వాళ్ళమాట ఈ లోకాన్ని. భూమి మీద నరల కాలం యుద్ధం అంట. ప్రతిరోజు పొద్దున్న లేస్తే యుద్ధం, పాలకు పోవాలన్నా చలికి, పొద్దున్న లేస్తే స్నానం చేయాలన్నా చలికి, పొద్దున్నే పనికి పోవాలన్నా యుద్ధం అనమాట. ప్రతిరోజు బయటికి పోతే యుద్ధము, తర్వాత పండుకున్నప్పుడు నిద్ర రాకపోతే యుద్ధము, అనారోగ్యంతో యుద్ధము, తర్వాత మనశ్శాంతి లేకపోతే యుద్ధం. ప్రతిరోజు కూడా యుద్ధము చేస్తూనే ఉన్నామన్నమాట. భూమి మీద యుద్ధము. ఈ యుద్ధములో మనకు జయము ఇవ్వాలంటే మనకు ఒక ఆయుధం కావాలన్నమాట. ఆ ఆయుధం ఏంటంటే ప్రార్థన అనమాట. ఒక ఆయుధం ఇచ్చినాడు ప్రభు మనకు, ఏంటంటే ప్రార్థన ఆయుధం. వెల చెల్లించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఇదిగో దేవుడు మన పక్షాన లేచి ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఎందుకంటే మనం వెల చెల్లించినా కాబట్టి ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఏడ్చి వారి భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వెల చెల్లించిన 400 ఏళ్ళు, అప్పుడు ప్రభువే దిగి వచ్చినాడు అన్నమాట.
కాబట్టి వెల చెల్లించకుండా అద్భుతాలు జరగవు అన్నమాట. ఊరికే అద్భుతాలు జరగవు. మాసిదోనియాకు వెళ్ళమని దేవుడు చెప్పినాడు పౌలు గారికి. నువ్వు మాసిదోనియాకు వెళ్ళయ్యా అంటే మాసిదోనియాకు వెళ్తే ఏమన్నా బాగుంది అక్కడ? మాసిదోనియాకు సువార్త ప్రకటనకి యేసుప్రభువే దేవుడు చెప్పినాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్తే అక్కడ ఏం చేశారు? పౌలు గారిని పౌలు శీలను పట్టుకొని రాళ్లతో కొట్టి రక్తాలు గారతటం చేసినాడు. ఎవరు వెళ్ళమన్న దేవుడు చెప్పినాడు మాసిదోనియాకు సువార్త ప్రకటించంటే ఆడిపోతున్న పట్టుకొని వాళ్ళు రాళ్లతో కొట్టి చాలా దెబ్బలు కొట్టింది కాకుండా 2 సంఖ్యలు కాళ్ళకు చేతులకు బండలు వేసి బిగించినట్టు. బండలు అంటే ఇంకా కదలకుండా అన్నమాట. ఒక కట్టేస్తారు, ఇట్లా కట్టేస్తారన్నమాట. కాబట్టి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళ చెల్లించినారు. వాళ్ళు రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఏమని స్తుతించినారు దేవుడిని. ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి దేవుడు ఏం చేసినాడు? అద్భుతంగా చెరసాల పునాదులు కలిగించి వాళ్ళ బంధకములు కాకుండా ఇంకా ఖైదీల బంధకములను కూడా అందరూ ఫ్రీ అయిపోయినారు అన్నమాట. వెళ్ళ చెల్లించకపోతే అద్భుతాలు జరగవన్నమాట. కాబట్టి అద్భుతం జరగాలంటే మనం వెళ్ళ చెల్లించాలి. ఎందుకంటే అది ప్రభు మనకు నేర్పించినాడు. వెళ్ళ చెల్లించింది ఏది కూడా మనం తీసుకోకూడదు అన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం వెళ్ళ చెల్లించకపోతే, ఈ దేహము దేవునికి ఇవ్వకపోతే దేహముల అద్భుతములు మనం చూడలేము. ఈ దేహములో ఉన్నంత వరకు మనము పోరాడుతూనే ఉండాలా, ప్రార్థనలో ఉండాలా. మనము ముఖ్యంగా విలువ పెట్టి కొనబడిన వాళ్ళమాట. ఆ విలువ ఏంటంటే అంత విలువైంది. 40,000 పెట్టి టీవీ తెచ్చుకుంటే ఎవరంటే ముట్టుకుంటే ఒప్పుకోమన్నమాట. మనం ముట్టుకుంటే ఒప్పుకోము. అందుకే సాతాను ముట్టుకుంటే దేవుడు ఒప్పుకోడు అనమాట. హల్లెలూయ. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వరకు మనల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నాడు. మనల్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఎంతవరకు ఆయన నీడలో ఆయన కాపుదలో మనం ఉన్నప్పుడు, మన దేహంతో దేవుని మయంపరిచినప్పుడు దేవుడు మన దేహాన్ని కాపాడుతాడు, మన ఆత్మను కూడా కాపాడుతాడు. దేవుడు తన మాటలు దీవించను గాక. ఆమె దమ్మ కేక్ కట్ చేద్దామా? ఈరోజు బర్త్డే 20,021 అమ్మా? 20 పన్నాయి 19 వెళ్ళిపోయినాయా? మంచిదమ్మా. కాబట్టి దేవుడు ఈరోజున నీకు మరొక సంవత్సరం అవకాశం ఇచ్చినాడు. కాబట్టి దేహంతో దేవుని కొరకు పేదరికమైన అనుభవించాలి, కష్టమైన అనుభవించాలి. ఈ దేహము మన దేహం, నీ దేహం కానీ నా దేహం కానీ దేవుని యొక్క కృప వలన మనకు కరించబడింది. ఈ దేహము దేవుని కొరకు ప్రభు కరగలివి ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకొని వెళ్ళ చెల్లించాలి. ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలు అడగాలి. ప్రార్థన చేసి యాచించగానే దేవుని బలం బయటకు వస్తుంది. ప్రార్థనలో మనం ఉండాలి. మరి ఎక్కడనే ప్రార్థనే. దావీదుకు రాజ్యం ఉన్నప్పటికీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అందుకే దావీదు దేవుడు హృదయాసలుగా మారినాడు. ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాము, జీవన కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన దేహం కూడా దేవునికి ఆలయం అనేది మనం గుర్తెరిగి దేవునితోనే మనం ఉండి ఆయనలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. వెల చెల్లించడం నేర్చుకుందాము. వెల చెల్లించిన ప్రభువా నేను వెల చెల్లించినాను అని మనం నేర్చుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడినాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారని తండ్రి. నిజంగా తండ్రి దేవా, ఆ భోజనము కడుపు నిమిత్తము, కడుపు భోజనం కొరకున్నదని, కానీ నాయన ఈ దేహము ప్రభువు కొరకున్నదని ఈరోజు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా దేహాలన్నీ కూడా నాయన నీ కొరకే, నీ మహిమ కొరకు వాడబడి సాయం చేయండి. మా దేహముతో తండ్రి మేము లోకానుసారంగా జీవించకుండా ఈ దేహముతో నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేయండి తండ్రి. నిష్కలంకమైనటువంటి పరిశుద్ధుల కన్యకగా మమ్మల్ని చూడాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని కన్యకగా మీరు మార్చినందుకు స్తోత్రాలు. నీ రక్తము చేత పరిశుద్ధమైన కన్యకగా అయా వధువుకు అయా తండ్రి వివాహముకు సిద్ధపడిన కన్యకగా మమ్మల్ని చూడాలనుకొని మతైన కలంకమైన నీ యొక్క రక్తము చేత కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీ రాజ్యవాసులుగా చేసేందుకు స్తోత్రాలు, వందనాలు. ఈ జీవిత కాలం అంతా కూడా తండ్రి నాయన ఈ దేహంలో నువ్వు ఉన్నావని, ఇది దేవుని ఆలయమని గుర్తెరుగుడు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా క్షేమంగా స్టోర్టపురం నుంచి క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మా యొక్క ప్రతి అడుగులో మీరు తోడుగా ఉన్నావు. శోధన తప్పించినావు దేవ. భయంకరమైన శోధన నీ దాసరాలకి అనారోగ్యంతో ప్రభాతం మమ్మల్ని తండ్రి అయా తిరిగి రావాలని తండ్రి నాయన ఎంత భయంకరమైన ఎంతో మందిని మేము ప్రోత్సహించిన రావాలని మేమే తిరిగి వచ్చి ఉంటే తండ్రి అయ్యా మా సాక్ష్యం ఏమైపోను ప్రభు. తప్పించినావు దేవ.
అనేక మందిని నైనా మేము తీసుకుపోవాలనుకున్నాము, కానీ మేమే పోయి వెనుకకు వచ్చి ఉంటే అయ్యా ఇక మేము బ్రతికి ఉండి కూడా లాభం లేని పరిస్థితులు. కానీ నువ్వు తప్పించిన దేవుడవు తండ్రి. ఆయన నా ప్రాణమును తప్పించరని 56 కీర్తనలు సెలవిచ్చినావు. ఆమె ప్రాణము తండ్రి మీరు తప్పించి కాపాడి ప్రభా మరణ భయమును తొలగించి స్వస్థతలు ఇచ్చినందుకే స్తోత్రాలు, వందనాలు. చేర మమ్మల్ందరూ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. నాయన ఇది ఈ సమయంలో తండ్రి నాన్న నీ కుమారుడు ప్రభా మరి కీర్తి శిష్యులు ఎల్లయ్య కుమారుడు ప్రభా తండ్రి జీవనం బట్టి స్థిరమని బట్టి స్తోత్రాలు. ఇచ్చిన కుమారుని కొరకు స్తోత్రాలు. జీవన్ను తండ్రి గడిచినటువంటి నేను అయా 19 సంవత్సరములు కాచి కాపాడి భద్రపరిచేందుకు దేవా నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకున్నాము తండ్రి. నానా బిడ్డను రాబో సంవత్సరాల్లో నీ కొరకు ఆ దేహం వాడబడి సాయం చేయండి తండ్రి. దయాతరి దేవ కుటుంబము భారం మోస్తున్నాడు ప్రభా. దయాతరి దేవ తండ్రి అక్క చెల్లెల కొరకు నాయన తండ్రి తల్లి కొరకు ప్రయాసపడుతున్న నీ బిడ్డ యొక్క ప్రయాసమును ఎరిగిన దేవుడు కనుక ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నాన్న ఈ పుట్టినరోజు మొదలుకొని ప్రతి పుట్టినరోజు జయకరంగా నీ సన్నిధానం జరిపించుకోవడం సాయం చేయండి. చేర మమ్మల్ని చేసి సమర్పించు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన శుద్ధించడి వచ్చినాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకము. సయ్యా రక్తం కింద ఉన్నాము, యేసయ్యా రక్తం కింద ఉన్నాము, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు. పడదాం. సాతాను ముట్టలేడు. రక్తం జయం, యేసు రక్తం జయం, నామం జయం, యేసు నామం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం, నామం జయం, యేసు నామం జయం. యేసయ్యా రక్తము కింద మనము ఉన్నాము, యేసయ్యా రక్తము కింద మన పిల్లలు ఉన్నారు, యేసయ్యా రక్తము కింద మన బంధువులున్నారు, యేసయ్యా రక్తము కింద యువ సేవకులున్నారు, యేసయ్యా రక్తము కింద మనమందరము. యెహోవా నా కాపాడి నాకు లేమి కలగదు, పచ్చిక చోట్ల పండ చేసినాడు, శాంతికరం జలముల ఎదుగును నడిపిస్తున్నాడు, నా ప్రాణం సేవిస్తున్నాడు, తన నామటి నీతి వైపు నడిపిస్తున్నాడు, గాఢంధకార భూమిలో సంచరించినాడు, ఏ అపాయమునకు భయపడు, నీ దుడ్డు కరై నీ దండం నా ఆరాధించు, నా శత్రువు నాకు బదులు సిద్ధపడుతుంది, నువ్వు తలాంటి నాకు ఇంత పురుషులు బ్రతుకు దినం లాంటి కృపాక్షేమనే ఉన్నాడు. చిరకాల యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నాను. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యము అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగము కలుగును గాక. ఆమేన్. పరలోక బంధుడు మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక బంధుడు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనను తేక దృష్టి నుండి తప్పించు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము ఏవైనావు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి, తోడు, కాపుదల, సంరక్షణ, భద్రత చేరిన మనకు మన కుటుంబాలకు మన పనులకు మన ప్రయాణం ప్రత్యేక అనారోగ్యంతో తన దీన దాస్తురాలికిని ఈరోజు పుట్టిన జరుపుకున్న జీవనకును కుటుంబం అంతటిని ఆయన ఆత్మ సదాకాలం తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమేన్.